హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. నేను మీ సుజాతని. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను డైలీ వీడియోస్ ఇస్తున్నాను కదండి. ఈరోజు ఈ చెత్త కుప్పతో వచ్చానండి. శారీ కలెక్షన్ అనమాట. అంటే నా దగ్గర అన్ని శారీస్ ఏం లేవండి. అంటే వీడియో తీయాలి, ఏదో ఒకటి తీయాలని చెప్పేసి తీద్దామని చెప్పేసి తీస్తున్నాను. అందరు తీస్తున్నారు కదా, నేను ఒకసారి తీద్దామని చెప్పేసి తీస్తున్నానండి. ఈ కుప్ప చూసారండి, మంచి మంచి శారీస్ ఏం లేవండి దీంట్లో. మళ్ళీ మంచి శారీస్ ఏదో బాగున్నాయి అని తీసిందనేసి కొంచెం బ్యాడ్గా అనుకోవద్దండి, ఓకేనా? ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, చూపిస్తాను. ఒక్కొక్క శారీకి నేను కొన్న శారీస్ దీనిలో చాలా వరకు తక్కువ అండి. ఎందుకంటే అన్నీ ఏదో సందర్భంలో దేని గురించో ఒక దాని గురించి పెట్టిన శారీస్ తప్ప నేనేమి కొనలేదండి. ఓకేనా? కనిపిస్తున్నానా? కనిపించట్లేదు కదండి. ఫోన్తో చాలా ప్రాబ్లం అయిపోయిందండి నాకు. నాకేమీ ఎక్కువ శారీస్ లేవండి, కొన్ని శారీసే ఉన్నాయి. అవి కూడా మామూలు శారీస్ అండి. 500 లోపు ఉన్న శారీస్. ఎక్కువ రేటు ఉన్న శారీస్ నా దగ్గర లేవండి. ఎందుకంటే నా పరిస్థితి మీకు అందరికి తెలుసు కదండి. ఎప్పటికప్పుడు నేను అప్డేట్ చేస్తూ ఉంటాను నా పరిస్థితి ఎలా ఉంది అని. ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటాను కదండి. ఓకే, చూపిస్తాను. ఫస్ట్ ఈ శారీ అండి. ఇది వచ్చేసి 1000 రూపీస్ అనుకుంటాను. పట్టు చీరనేమో ఇదిగోండి. ఇది ఈ శారీ మా అమ్మమ్మ నాకు ఇచ్చిందండి. మా అమ్మమ్మ లేదు, చనిపోయింది. ఇది బార్డర్ కింద. నేను బ్లౌజ్ ఎక్కడో పెట్టేశానండి, లేదండి. ఇదిగోండి, బాగుందండి. దీన్ని ఏమంటారండి? ఇదిగోండి, కొంగులో వచ్చింది బార్డర్ అండి. ఇది శారీ మొత్తం రెడ్ కలర్లో ఉంది. నెక్స్ట్ ఇంకో శారీ అండి. ఇది నేను కొన్నానండి. ఇది ఇన్స్టాల్మెంట్లో కొన్నానండి. హైదరాబాద్లో మస్తర్ నగర్ బస్తీలో కొన్నానండి. ఇది ఇన్స్టాల్మెంట్లో కొన్నాను. ఒకటి వీక్కి 1 వీక్కి 100 రూపీస్ కట్టాలి. దీని రేటు 700 అండి. అప్పుడంటే 10 ఇయర్స్ కాదు, 10-11 ఇయర్స్ బ్యాక్ శారీ అండి ఇది. ఎందుకంటే నేను శారీస్ ఎక్కువ కట్టను కాబట్టి అలాగే ఉంటాయండి. ఎప్పుడో ఒకసారి కడతాను కదండి, నేను శారీస్ ఎక్కువ కట్టాను. ఇలా వచ్చిందండి. దీని పైటేమో ఇలాగే ఉందండి. ఇదండి కొంగు, దీని కొంగు ఇది ఇలా వచ్చిందండి. కానీ ఈ శారీ కట్టుకున్నప్పుడు నేను చాలాసార్లు వీడియో తీసానండి, మీరు చూసే ఉంటారు. ఇదిగోండి, ఇలా వచ్చింది కిందంతా. ఇంకా ఈ శారీ గ్రీన్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ అండి. ఇది కొంగు ఆరెంజ్లో ఉందండి, శారీ గ్రీన్లో ఉంది. దీని బార్డర్ కూడా ఆరెంజ్ అండి. దీని బ్లౌజ్ చూపిస్తానండి. దీని బ్లౌజ్ సింపుల్గా కుట్టుకున్నానండి, నేనే కుట్టాను. కానీ బాగుంటుందండి. ఈ శారీలో కూడా నేను వీడియోస్ తీసానండి. ఈ శారీలో కూడా మీరు వీడియోస్ చూసే ఉంటారు. ఇదిగోండి, ఇది కొంగు, ఇది బార్డర్. డిజైన్ ఇలా ఉందండి. ఇదిగోండి, ఇలా ఉంది. నాకేమంత మంచి శారీస్ ఏం లేవండి, మామూలుగా ఉన్నాయి. అంటే
ఈ శారీ కూడా 10 ఇయర్స్ బ్యాక్ శారీ అండి, ఇప్పటిది కాదండి. అన్నీ నా దగ్గర ఉన్నవన్నీ 10 ఇయర్సే. ఇది మా వదిన తెచ్చిందండి ఈ శారీ, నేను కొనలేదు. సింపుల్ పింక్ బార్డర్ ఇలా ఉందండి. మొత్తం శారీ మొత్తం ఇలాగే ఉందండి. బ్లౌజ్ కూడా రన్నింగ్ వచ్చిందండి, సేమ్ దీనిలాగే ఉంది. ఇంకా ఇది లెహెంగా అండి, మై ఫేవరెట్ లెహెంగా. ఇది మా ఫ్రెండ్ పెట్టిందండి నాకు. ఇది కూడా నేను కొనలేదు. బాగుందండి. ముస్లిమ్స్ వేసుకుంటారు కదా ఎక్కువ. ఇదిగోండి లెహెంగా, డిజైన్ ఎలా ఉందో చూడండి. మా ఫ్రెండ్ పెట్టిందండి, తన పేరు శిరీష. తను పెట్టిందండి నాకు. దాని బ్లౌజ్ నేను ఏమంటారు అది, క్రాప్ టాప్ మోడల్లో కుట్టుకున్నానండి, నేనే కుట్టాను. దాని బ్లౌజ్ చూపిస్తాను. ఎటుపోయింది, కుక్కలు ఎటుపోయింది. ఇదిగోండి దాని బ్లౌజ్. ఇది దాని బ్లౌజ్ కుట్టానండి, నేనే స్టిచ్చింగ్ చేశాను. క్రాప్ టాప్ మోడల్లో ఫుల్గా వస్తుందండి. ఇది ఆఫర్కి రాదు, ఫుల్గా వస్తుంది. ఇది ఫ్రంట్ బ్యాక్ మామూలుగా కట్టుకునే వాళ్ళైతే, శారీ కట్టుకునే వాళ్ళైతే బ్యాక్ పెట్టుకుంటారేమో. నేనైతే ఫ్రంట్కి ఇలా పెట్టుకున్నాను. బ్యాక్ ఇలా పెట్టానండి. ఉక్సులు కూడా బ్యాకే పెట్టానండి. బ్యాక్ ఓపెన్ పెట్టానండి. దీనికి ఫ్రంట్ డిజైన్ పెట్టి బ్యాక్ ఓపెన్ పెట్టాను. దానికి లెహెంగాకి ఇది. దాని చున్నీ దానిపైన చున్నీ అండి. ఇది లెహెంగా పైన చున్నీ. ఇదిగోండి, బాగుంది కదండి, డిజైన్ బాగుంది కదా. ఇలా వచ్చింది, మొత్తం ఇలా వచ్చిందండి. ఇదిగోండి, మొత్తం అంతా చుట్టూ ఇలా వచ్చిందండి. దీని రేట్ ఎంతో నాకు తెలియదండి. మా ఫ్రెండ్ నాకు ఇంటికి వెళ్తే గిఫ్ట్గా ఇచ్చిందండి, అందు గురించి నాకు రేట్ తెలియదు. స్టిచ్చింగ్ మాత్రం నేనే చేసుకున్నానండి. దాని క్లాత్ ఇస్తే నేను స్టిచ్చింగ్ చేశాను. ఇదండి దాని సెట్. ఇది లెహంగా, బ్లౌజ్, చున్నీ. నెక్స్ట్ ఈ శారీ ఎందుకండి స్టోన్స్ ఉన్నాయి. శారీ మొత్తం ఇలాగే ఉందండి. మొత్తం కింద మొత్తం మిర్రర్ వర్క్ వచ్చిందండి. దీని బ్లౌజ్ దీనికి బ్లౌజ్ లేదండి, అయితే వేరే గోల్డ్ కలర్ తెచ్చి స్టిచ్చింగ్ చేశానండి. నార్మల్గా స్టిచ్చింగ్ చేశాను. దీనికి బ్లౌజ్ వేరే సపరేట్ ఉందండి, దీనిలో బ్లౌజ్ రాలేదు. ఎలా ఉందండి. ఇదిగోండి ఇలా వచ్చింది. శారీ మొత్తం అలాగే ఉందండి. ఓకే ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు అందరూ? టీ తాగారా? టీ తాగే టైం అయిపోయిందండి కదండి. ఇదిగోండి పింక్ శారీ, కింద బార్డర్ ఇలా ఉంది, బ్లూ కలర్. ఇది కూడా 10-12 ఇయర్స్ బ్యాక్ శారీ అండి, ఇప్పటిది కాదు. దీని మధ్యలో కూడా ఏం రాలేదండి, మొత్తం శారీ మొత్తం ఇలాగే ఉంది. ఇది ప్లెయిన్ శారీ కొని దీనికి ఈ బార్డర్ కొని కుట్టానండి. నేను వేసిన బార్డర్ ఇది. దీనికి బ్లౌజ్ ఇది మ్యాచింగ్ చేశానండి. దీని డిజైన్ కూడా ఇలా నేనే స్టిచ్చింగ్ చేశానండి.
డిజైన్ ఎలా ఉందండి, ఓన్గా ఏదో మామూలుగా కుట్టేశానండి, అలా వచ్చేసింది అది. దీని బ్లౌజ్ దీనికి సెట్ అయ్యేలాగా దీని బార్డర్ చూసి బ్లౌజ్ ఇలా స్టిచ్చింగ్ చేశానండి. 2-3 కుచ్చులు పెట్టి కుట్టానండి. హ్యాండ్ ఎలా వస్తుందంటే కుచ్చుల్లాగా వస్తుందండి. కొంచెం వేసుకుంటే బాగుంటుందండి. ఇలా కుచ్చులు వస్తాయండి, కొంచెం 2-3 కుచ్చులు వస్తాయి, ఇలా వస్తాయి. ఇలా చేశాను. బార్డర్ దానికి ఉన్న బార్డర్ తీసి దీనికి కూడా వేసాను. దానిలాగే దీనికి మ్యాచ్ అవ్వాలి కదండి, అందు గురించి అలా చేశాను. ఇది మై ఫేవరెట్ శారీ అండి, లైట్ పింక్ కలర్. ఎంత బాగుంది అంటే ఇది నాకు పిచ్చిగా నచ్చిందండి ఈ శారీ. అన్ని శారీల కన్నా ఎంత పట్టు శారీ అయినా కూడా దీని ముందు వేస్ట్ కదండి. ఎంత బాగుంది చూడండి. దీనిపైన మా బాబు బర్త్డేకి ఈ శారీ నేను కట్టుకున్నానండి. శారీ మొత్తం ఇలాగే ఉంది. ఇదిగోండి చూడండి, ఇలా ఉంది శారీ మొత్తం. చాలా బాగుందండి. దీని కలర్ కూడా లైట్ కలర్, ఎంత బాగుంది కదా, సూపర్ ఉంటుందండి. ఈ శారీ అంటే నాకు చాలా ఇష్టం అండి. ఫ్రెండ్స్, ఇంకా దీనికి బ్లౌజ్ సేమ్ కలర్ అండి, పింక్ కలరే. దీని బ్లౌజ్ పింక్ కలరే ఉందండి. ఏం మోడల్ డిజైన్ ఏం పెట్టలేదు, నార్మల్గానే స్టిచ్చింగ్ చేశానండి, ఏం లేదు. ఇది డైలీ యూజ్ శారీ అండి, అంటే నేను కట్టను కాబట్టి ఇది కొత్తగా ఉంది. మా బాబు పుట్టినప్పుడు తొట్టెలకు తీసుకొచ్చాడండి, మా ఆయన తెచ్చిన శారీ అండి ఇది. దీని బ్లౌజ్ వేరే వాళ్ళతో కుట్టించాను. నాకు వేరే వాళ్ళు కుడితే సెట్ అవ్వండి బ్లౌజెస్, నేను కుట్టుకుంటేనే సెట్ అవుతాయి. ఇది మొన్న కొన్నాను అండి రీసెంట్గా, 350 రూపీస్ అండి ఈ శారీ. మెత్తగా బాగుంది కదండి. మొన్నే 1 మంత్ కూడా అవ్వలేదు, 10-15 డేస్ అవుతుందేమో అంతే. 1 మంత్ అవుతుందండి. మెత్తగా బాగుంది కదండి శారీ. ఓన్లీ 350 రూపీస్ అండి ఈ శారీకి. దీని బ్లౌజ్ కూడా మామూలుగానే కుట్టానండి, బాగుంది కదండి. ఇదిగోండి దాని బ్లౌజ్ ఇది నార్మల్గానే కుట్టాను. మన చేతిలో ఒక పని కాబట్టి మనమే కుడతాం కదండి. నార్మల్గా ఇలా రౌండ్ నెక్ పెట్టేసి కుట్టేశానండి, అంతే. నా నెక్స్ట్ కొంచెం డీప్గా ఉంటాయండి. అందరు ఎందుకు అంత పెద్దగా వేసుకుంటావు అని ఎక్కువ అంటారు, కానీ నాకు అలా ఉంటేనే ఇష్టం అండి. ఈ శారీ కూడా నేను కొనలేదండి. ఈ శారీ మీద కూడా నేను వీడియోస్ తీసానండి, చాలా వీడియోస్ తీసాను, చూసే ఉంటారు మీరు. దీని బ్లౌజ్ కూడా నార్మల్గానే ఉంది, ఏం డిజైన్స్ ఏం లేవండి. ఇదిగోండి ఇలా ఉంది శారీ మొత్తం, ఇలాగే ఉంది. పెళ్ళి నాటి చీరండి, పెళ్ళి చీరండి. ఇది నా మ్యారేజ్ శారీ అండి. అప్పట్లో 350 రూపీస్ అండి ఈ శారీకి. ఏం డిజైన్ లేదండి, ఇలాగే ఉంది, వైట్. పెళ్లి చేసుకున్న ఆయన లేడు కానీ శారీ మాత్రం ఉందండి, ఆయన పోయాడు శారీ. ఇది మొన్న మా ఆయన చనిపోతే వేరే వాళ్ళు మా అత్తమ్మ తెచ్చిందండి. దీనికి బ్లౌజ్ ఈ కలర్ వచ్చింది, కానీ నేను స్టిచ్చింగ్ చేయలేదండి. ఇంకా నేను ఎప్పుడు కట్టుకోలేదండి ఈ శారీని, అలాగే ఉంది. ఈ శారీ మా ఆయన కృష్ణనగర్లో తెచ్చాడండి, హైదరాబాద్లో కృష్ణనగర్లో తెచ్చాడండి. ఇది 700 అనుకుంటానండి దీని రేటు. సింపుల్గానే ఉంది, కానీ మా ఆయన తెచ్చాడండి ఈ శారీ. ఇదిగోండి ఈ శారీ కూడా కాశీలో తెచ్చాడండి మా ఆయన. ఇది 700 రూపీస్ అండి ఈ శారీకి. మా ఆయన పాపం అంత దూరం నుంచి నా కోసం ఈ శారీ తెచ్చాడండి. బార్డర్ ఇలా ఉంది.
కొంగేమో కొంగండి ఇది. ఇవి కనిపిస్తున్నాయి కదా, ఇది కొంగండి. బాగుందండి శారీ. శారీ కలర్ వచ్చేసి ఇదండి, ఇదిగోండి. ఇదండి కొంగేమో ఇదండి. ఇది కాశీ నుండి తెచ్చిన శారీ అండి ఇది. మా ఆయన బాగుంది కదండి శారీ. ఇది నేను కొనుక్కున్నానండి. ఇది ఎంత 300 రూపీస్. ఇది లంగా ఓని మోడల్ అండి. ఇది చిన్నగా ఉంటుంది, 2 కుచ్చులు వస్తాయి దీనికి. ఈ శారీకి ఎక్కువ కుచ్చులు రావండి, 2 కుచ్చులు వస్తాయి. ఇదిగోండి ఇలా ఉంటుంది, లంగా మోడల్లో ఉంటుంది ఇది. సేమ్ మనం లంగా కట్టుకుంటే ఎలా ఉంటుందండి, లంగా ఓని వేసుకుంటే ఎలా ఉంటుంది. ఇదిగోండి ఇది లంగా, ఇది ఓని టైప్, ఓని మోడల్ ఇది. ఇలా కొంగిది, ఇది లంగండి. ఇది ఇలా మనం చుట్టూ తిప్పుకొని చెక్కునేదండి. ఇది చిన్నగా ఉంటుందండి, సేమ్ లంగా ఓని కట్టుకున్నలాగే ఉంటుందండి ఇది. దీని బ్లౌజ్ నార్మల్గానే ఉందండి. దాని ఆ బ్లౌజ్కి ఏం డిజైన్ ఏం లేదండి. ఇందాక చూపించిన రెడ్ శారీ బ్లౌజ్ అండి ఇది. ఇదిగోండి, నాకు అన్నీ రౌండే ఇష్టం అండి, రౌండ్ డీప్గా పెట్టుకోవడం ఇష్టం. ఈ శారీ ఇదిగోండి, ఇది కూడా ప్లెయిన్ కొని బార్డర్ వేసానండి. వేసి ఈ బ్లౌజ్ దీనికి మ్యాచింగ్ చేశానండి. ఏదో సినిమాలో చూశానండి, ఆ హీరోయిన్కి ఆ హీరోయిన్ బ్లౌజ్ ఇలా ఉంటుందండి. అయితే అందులో చూసి అలా చూసి నేను ఇలా స్టిచ్చింగ్ చేశానండి. బ్లౌజ్ ఫుల్ హ్యాండ్స్ ఇలా చేశానండి. దీనికి ఈ శారీకి కాంబినేషన్ అండి ఇది. అంటే ఇది బార్డర్ నేను రెడ్ వేసాను కాబట్టి రెడ్ క్లాత్ కొని ఈ శారీలో నుంచి కొంచెం క్లాత్ కట్ చేసి హ్యాండ్స్ పెట్టానండి. ఓకే ఫ్రెండ్స్, చాలు, ఇంకా ఇప్పటికే లంచ్ చాలా ఎక్కువ అయిపోయిందండి. ఓకే ఫ్రెండ్స్, అందరికీ బాయ్ అండి. అందరూ టీ తాగండి. అందరికీ బాయ్. ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇది నాకేం పెద్ద శారీస్ ఏం లేవండి, ఓన్లీ ఇన్ని శారీస్ అండి. పెద్ద అంత రిచ్ ఏం కాదు, మామూలుగా అండి. ఎందుకంటే నా గురించి తెలుసు కదండి, నేను అంత